ఈ ప్రాంత ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో పెట్టుకొని మొద్దు నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజా సమస్యలను మరిచి ఫామ్ హౌస్ లో పడుకున్న ముఖ్యమంత్రిని మేల్కొల్పడానికి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి 3 అంచెల నిరసన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మొదటి స్థాయిలో మీరందరూ మండల కేంద్రాలలో తహసీల్దార్ కార్యాలయాల ముందు ధరణి సమస్యలు, ₹1,00,000 రైతు రుణమాఫీ, పోడు భూముల సమస్యలు తీసుకొని మండల స్థాయిలో మీరు నిరసన కార్యక్రమాలు తీసుకున్నారు. ఆ రోజు చెప్పినాం. అంతకంటే ముందు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి నేను పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, సిఎల్పి నాయకులు బట్టి విక్రమార్క గారు, చాలా మంది సీనియర్ నాయకులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు అందరం కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రాన్ని ఇచ్చినాం. తక్షణమే ధరణి పేరు మీద జరుగుతున్న దగా దోపిడీని నిలువరించండి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించండి. అదేవిధంగా 2018 ఎన్నికల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఇచ్చిన హామీ ₹1,00,000 రైతులకు రుణమాఫీ ఏక మొత్తంలో చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలి అని, అదేవిధంగా ప్రభుత్వ భూముల పేరు మీద నిషేధకు ఉత్తర్వులు పెట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీ 24 లక్షల ఎకరాలు దళితులకు, గిరిజనులకు అసైన్మెంట్ పట్టాల పేరు మీద పంచిపెట్టిన భూములు ఇవాళ ప్రభుత్వం ధరణి పోర్టల్లో నిషేధం విధించి ఆ భూములను గుర్తుకొని అమ్ముకునే కార్యక్రమాలు చేపడుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే అచ్చంపేట అడవుల వరకు అటవీ ప్రాంతాలలో నివసిస్తున్న గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పి ఎన్నికలలో వాళ్ళు ఓట్లు వేయించుకొని నెగ్గిన తర్వాత 8 సంవత్సరాలైన పోడు భూముల సమస్యను పరిష్కరించలేదు. మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడం కాదు, తక్షణమే గిరిజనులకు, లంబాడి సోదరులకు, ఆదివాసీలకు పోడు భూముల పట్టాలను ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి. లేకపోతే మేము మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా, జిల్లాలలో కలెక్టర్ల కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టమని చెప్పి కాంగ్రెస్ పార్టీ పిలుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే 25 తారీఖు నాడు మండల కేంద్రాలలో నిరసన నిలిపినాం. 30 తారీఖు నాడు నియోజకవర్గ కేంద్రాలలో నిరసన నిలిపినాం. ఇవాళ 5 తారీఖు నాడు కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన నిలుపుతాం. ఈ నిరసన కార్యక్రమంలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇస్తాం. ఒకవేళ ఈ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయే శాసనసభలో, అదేవిధంగా పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాలను ప్రస్తావించే ప్రభుత్వానికి మెడలవారికి వచ్చి ఈ ఆయన కేసీఆర్ నిమ్మకు నీరెత్తినట్టున్నాడు. ఇవాళ మిత్రులారా మీరు ఆలోచన చేయండి. తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు సినిమాలలో ఆంధ్ర వాళ్ళు మన యాసను, మన భాషను కించపరుస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు, అవమానపరుస్తున్నారు. మన యాస భాష మీద దాడి జరుగుతుందన్నాడు. ఇవాళ నేనంటూనే వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో యాస భాష కాదు, మన భక్తుల మీద దాడి జరుగుతుంది. మన కల్చర్, అగ్రికల్చర్, ఇవాళ మన కల్చర్ అయినా, మన సంస్కృతి అయినా, అగ్రికల్చర్ ని శాశ్వతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్రశేఖరరావు గారు దెబ్బతీసి శాశ్వతంగా మనల్ని మన పొలాలలో రైతు కూలీలుగా, బానిసలుగా మార్చి మళ్లీ వ్యక్తి చాకిరి విధానాన్ని ప్రవేశపెట్టడానికి చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇవాళ ఈ సమస్య తీవ్రతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఈ నిరసన కార్యక్రమాలను తీసుకున్నారు. ఒక పక్కన ప్రజా సమస్యల మీద మనం నిరసన కార్యక్రమాలు తీసుకుంటుంటే ఢిల్లీలో ఉన్నాడేమో ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంటాడు, గల్లీలో ఉన్నాడు ఎమ్మెల్యేల కొనుగోలు అంటాడు. ఇవాళ ఏ టీవీలు చూసినా, ఏ పేపర్లు చూసినా ఈ దరిద్రపు నాయకులు చేసే చిల్లర చేష్టలు ఇవాళ టీవీలలో, పేపర్లలో వస్తున్నాయి. కానీ ఇప్పటికి వస్తే ఇంత కట్ట కాగితాలు, ఇన్ని కట్ట కాగితాలు ఇవాళ రైతులు సమస్య
ఎకరాకు ₹1,00,000 లంచం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పి ఒక మహిళ మాట్లాడిందంటే ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచన చేయండి. అందుకే ఇవాళ మిత్రులారా స్పష్టమైన కార్యాచరణతో కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. ఇవాళ ఢిల్లీలో లిక్కర్ స్కామ్, కర్నూలులో ఎమ్మెల్యేల కొనుగోలు కాదు మనకు సమస్య. అది ఒక సమస్య ఉండొచ్చు. వారం రోజుల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఉన్న వాళ్ళని అందరినీ గల్లా వచ్చి తీసుకెళ్లి టీఆర్ జైలు వేయమని నరేంద్ర మోడీ డిమాండ్ చేస్తున్నాం. ఆపుకోడేవాడు అడ్డుకోడేవాడు నేను అడుగుతున్నా. అదేవిధంగా మా శాసనసభ్యుల్ని కొట్టుడు అని ఇవాళ మాట్లాడుతున్నారు. అమలు పోవడానికి పేద సాధనలు చేసిన సన్నాసులు ఎవరని నేను అడుగుతున్నా. ఇవాళ మొదటిసారా ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే అమ్మనితో అప్పుడు పోయినకి పోయిందో వాడు గతంలో ఇక్కడి నుంచి అక్కడ అప్పుడు పోయినోడే కదా మాకు పేదగాడు మళ్ళీ అప్పుడు అట్లాంటి సన్నాసులు సత్య హరిచంద్రులు అయినట్టు ఆ సత్య హరిచంద్రులను ఎవడో కొనుగోలు చేయడానికి వచ్చినట్టు కేసీఆర్ పెడబొమ్మలు పెడుతున్నాడు. ఇవాళ నేను అడుగుతున్నా, ఆనాడు శ్రీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు ఇస్తే మేమందరం ఓటెక్కింది తప్పు, గాంధీ కుటుంబాన్ని అవమానిస్తుంది, గాంధీ కుటుంబం తప్పు చేయదు, నిప్పు లాంటి కుటుంబం, నికాసైన కుటుంబం, గాంధీ కుటుంబాన్ని వేధించడానికి ఈడీ నోటీసులు ఇస్తుందని మేము నిరసన తెలిపినాం. నిరసన తెలిపి విచారణకు హైదరాబాద్ కానీ విచారణ అధికారుల ముందు శ్రీ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఎన్ని రోజులు పిలిస్తే అన్ని రోజులు ఢిల్లీలో అధికారుల ముందు హాజరై తమ నిజాయితీని అధికారుల ముందు నిక్కచ్చిగా మాట్లాడి గాంధీ కుటుంబం తప్పు చేయదు, ఎవరికి తలవచ్చదు అని చెప్పినాం. మరి నేను ఇవాళ అడుగుతున్నా, ఎమ్మెల్యే కొనుగోలు మీద ఆరోపణలు ఎదుర్కొంటున్న పిఎల్ సంతోష్ గారు ఎందుకు అధికారుల ముందు విచారణకు హాజరైతలేడు? ఎందుకు కోర్టు దగ్గరికి వెళ్లి స్టే తెచ్చుకున్నాడు? ఇవాళ ఎరువులు 4 నూరు ఉంటే 16 నూరు అయింది బస్తా. ఇవాళ ఇత్తనాలు లేవు, ఎరువులు లేవు, సబ్సిడీ లేవు, వ్యవసాయ యంత్రాలు ఇవాళ సబ్సిడీ రేట్లు మీకు ఇస్తలేరు, స్ప్రింక్లర్లు లేవు, డ్రిప్ లేదు, ఏమీ లేదు ఇవాళ రైతులకు. కానీ రైతు బీమా పథకం ఇచ్చినామంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. ఎవరైనా రైతు చచ్చిపోతే 5 లక్షల రూపాయల కుటుంబానికి ఇస్తున్నామని గొప్పగా ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని వికారాబాద్ కలెక్టరేట్ సాక్షిగా ఇవాళ మేము పండించే పంట నష్టపోతే, కాలిపోతానో, ఎండిపోతానో దానికి బీమా పథకం ఉండదు. కానీ గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసే ప్రభుత్వాలు ఉండాలి. కానీ ఇవాళ పంట కొనుగోలు చేసేటోళ్ళు లేడు, పంట ఎండిపోతే పంట నష్టపరిహారం ఇచ్చేటోళ్ళు లేదు, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేటోళ్ళు లేడు, రైతులకు వ్యవసాయ యంత్రాలు ఇచ్చేటోళ్ళు లేడు, ఉచితంగా ఎరువులు ఇచ్చేటోళ్ళు లేడు, ఉచితంగా విత్తనాలు ఇచ్చేటోళ్ళు లేడు. కానీ రైతులు దస్తే మాత్రం 5 లక్షల రూపాయలు ఇస్తా అంటున్నారు. దీని అర్థం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం మనకు సహాయం చేయాలంటే మన ఇంట్లో ఒక శవాన్ని ఇవ్వాలని ఇవాళ చంద్రశేఖరరావు అంటున్నాడు. ఇది మంచిగా మన సాగు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు ఒకసారి ఆలోచించండి. అట్లాంటి సన్నాసులకు ఇవాళ మనం ఓట్లు వేయాల్సిన అవసరం ఉందా? మీరు ఒక్కసారి ఆలోచన చేసి నిర్ణయం తీసుకోండి. ఇవాళ నేను అడుగుతున్నా, తెలంగాణ సమాజం ఉందా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తీసుకొచ్చినప్పుడు నరేంద్ర మోడీ పార్లమెంట్ లో అండగా నిలబడి ఆ చట్టాలను ఆమోదింపు చేసింది. ఆ చట్టాలను వచ్చినప్పుడు ఆ బిల్లుకు ఓట్లేసింది టీఆర్ఎస్ నాయకులు. 16 నెలలు ఢిల్లీ సరిహద్దులు రైతుల ఆఫీసర్లు సైనికులాగా నిలబడి కొట్టాలి. 750 మంది చచ్చిపోయారు. నిరంతరం 16 నెలలు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ కొట్లాడి ఆ చట్టాలను రద్దు చేయించినాక ఇవాళ చంద్రశేఖరరావు గారు సన్నాయి నొప్పులు వస్తుడు ఆ చట్టాలు రైతులకు నష్టం తెచ్చిపెట్టాయి. ఇవాళ చట్టాలు రద్దు చేయించిన మేము ఆయన నరేంద్ర మోడీ పద్ధతి పలికింది. 8 సంవత్సరాలు ఇద్దరు కూడా మనకొని ఒక కంచంలో తిని ఒక మందంలో పండుకొని మొత్తం ఊరంతా ఖరాబు చేసి ఇవాళ మీ దొంగ సంసారం, మీ రాజకీయ వ్యభిచారం ప్రజలకు అల్లగట్టిన తర్వాత వాడొకటికి వీడొకటికి పోయి ఇవాళ కొత్త పంచాయతీలు సృష్టించి ప్రజల్ని పక్కనలో పట్టిస్తారు. ఇవాళ ఆలోచన చేయండి. ఏ టీవీ అయినా ఏ పేపర్ అయినా మన సమస్యల మీద మాట్లాడుతున్నా, మన సమస్యల మీద చూపిస్తున్నా, మన రైతుల ఆత్మహత్యల గురించి ఎక్కడైనా చర్చ జరుగుతుందా? తెలంగాణ రాష్ట్రం వచ్చిన 8 ఏళ్ల ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం 8,000 మంది రైతులు
ఎన్నడైనా రైతుల ఆత్మహత్యల మీద టీవీల పేపర్లలో చర్చ జరుగుతుందా? ప్రభుత్వం 5 లక్షల బీమా అంటుంది కదా, 2018 నుంచి 2022 వరకు దాదాపు 80,000 మందికి రైతులకు రైతు బీమా ఇచ్చినని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పాడు. నేను ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రులను అడుగుతున్నా, 80,000 మందికి రైతు బీమా పథకం వచ్చిందంటే 5 ఏళ్లలో 80,000 మంది రైతులు ఈ తెలంగాణ రాష్ట్రంలో చచ్చిపోయినట్టే కదా. సాగకుండా రైతు బీమా పథకం రాదు కదా. 80,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ డబుల్ బ్యాక్ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుర్చీలో కూర్చోవడానికి అర్హుడా అని నేను అడుగుతున్నా. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 8,000, రాష్ట్ర ప్రభుత్వ రైతు బీమా లెక్కల ప్రకారం 80,000. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక దాదాపుగా 1,00,000 మంది రైతులు చచ్చిపోయారు. 1,00,000 మంది రైతులను పొట్టన పెట్టుకున్న చంద్రశేఖరరావు కుర్చీలో కూర్చోవడానికి అర్హత ఉందని నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. ఇవాళ మీరు ఆలోచించి ఇవాళ ఈ సమస్యల మీద మాట్లాడాల్సి వస్తుందని, ఈ సమస్యల మీద టీవీలలో పేపర్లలో రాకూడదని రోజు చిల్లర పంచాయి. వానికి నోటీస్ ఇచ్చారు, వీరికి నోటీస్ ఇచ్చారు, వాడిని పట్టకపోయి వీడిని పట్టకపోయి నాయన పులచ్చే కథలాగా రోజు కథల్ని టీవీలలో చూపించి పేపర్లలో రాస్తూ నేను అడుగుతున్న టీవీలు పేపర్లలో మీకన్నా సిగ్గున్నారు కదా, వాళ్ళకు లేకపోతే లేకపోయింది చెప్పేటప్పుడు సగం ఉండాలి కదా, ఇటువంటి ఇద్దరు ఉండాలి కదా అని అడుగుతున్నా నేను పేపర్లు టీవీలో. ఇవాళ వాళ్ళిద్దరు కుట్ర చేసి వాళ్ళ దోపిడీ దొంగతనాలు బయటపడకుండా వాళ్ళ పరిపాలన వైఫల్యాలను కప్పుకోవడానికి ఇవాళ వాళ్ళ కుట్రలు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ నోటీసు ఇచ్చిందంటే ఆ నోటీసు మొదటి పేజీలో ఇంత పెద్దగా రాస్తారు. ఇలా జర్నలిజం, ఇలా తెలంగాణ సమాజం, ఇలా మీ సామాజిక బాధ్యత. ఇందుకోసం ఎలాంటి వాళ్ళ పేపర్లు టీవీలను గౌరవించాల్సిన అవసరం ఉందని నేను అడుగుతున్నా. అందుకని జీవన మిత్రులారా, ఈ రాష్ట్రానికి దరిద్రం పట్టుకున్నది. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారస్తుల మీద, పెట్టుబడిదారుల మీద, ఇచ్చట్ల పక్కదారుల మీద ఈడీ దాడులు, ఇన్కమ్ ట్యాక్స్ దాడులు, సిబిఐ దాడుల పేరు మీద అందరి మీద దాడులు చేసి లొంగ తీసుకోవాలని ఆలోచన చేస్తున్నారు. దొంగని దొంగ పట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రంలో అస్థిరపరిచి ఈ రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులను అడ్డుకొని ఈ పెట్టుబడులను గుజరాత్కు తీసుకుపోవడానికి బీజేపీలు కుట్ర చేస్తున్నారు. ఇవాళ బీజేపీ సన్నాసులు సమాధానం చెప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. తెలంగాణలో జరుగుతున్న దాడులు గుజరాత్ రాష్ట్రంలో ఎందుకు జరుగుతలేదు? ఇక్కడ ఎమ్మెల్యేలను కొట్టారా, ప్రభుత్వాలను పడగొట్టారా అని అంటున్నాడు చంద్రశేఖరరావు. ఈ సిగ్గు, లజ్జ, శరము, నీతి, నిజాయితీ, ఆయన పేరును దృష్టిలో పెట్టుకుని ఆయన కుటుంబాన్ని గెలిపిస్తే అభివృద్ధి ముసుగులో పార్టీ ఫిరాయింపు చేసి మంత్రిపదవి ఇచ్చింది. సిగ్గులేని వాళ్ళు అడుగుతున్నా. 37 మంది ఎమ్మెల్యేలను, 12 మంది ఎమ్మెల్సీలను, 3 ఎంపీలను, ఇక జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు వేలాది మందిని కొన్నాం కదా. ఇవాళ నువ్వు ఇంతమందిని కొనుగోలు చేసి బెదిరించి నీ పార్టీలు చేసుకొని కండోలు కప్పి ఇవాళ ఒకలేపు లేడిస్తే దీన్ని చూడడానికి ఓడిస్తాడని నేను అంటున్నా. 100 లెక్కలు తిన్న పిల్లి తీర్థయాత్రలై కొనుగోలు తీసుకొని వచ్చి నాట పతివ్రత లేదన్నాడు. వేలాది చేసి 100,000 మందిని పార్టీలు కట్టుకొని కాంగ్రెస్ పార్టీని లేకుండా చేస్తే శాశ్వతంగా నీకు నీ కొడుకు అధికారం ఉండాలని దురాశతోని బాధించే గోవు లాంటి కాంగ్రెస్ చంపాలని చూసిన పాపం ముట్టపోతుందా కేసీఆర్? ఈ పాపం నీకు కాంగ్రెస్ పార్టీ ఉసురు నీకు జరగకుండా పోతుందా? ఆయన తెలంగాణ బిడ్డల కోసం కాంగ్రెస్ తెలంగాణ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన నువ్వు
కాంగ్రెస్ సింబల్ మీద చేతి గుర్తు మీద గెలిచిన వాళ్ళని పార్టీలో చేర్చుకున్నావు. ఆ పాపం ఉండిపోతుందా? ఆ పాపం నిన్ను ఒక మాట చెప్పదలుచుకున్నా. 2017 అన్యాయంగా కేసులు ఎక్కించి నా బిడ్డ లంకరాజు పేర్లు కూడా నా బిడ్డ లంకాలకు పోకుండా పేర్లు నీకు తెలిసింది కదా. దేవుడు అనేటోడు ఉన్నాడు, దేవుడు అనేటోడు చూస్తున్నాడు, దేవుడు అనేటోడు శిక్షిస్తాడని చంద్రశేఖరరావు చెప్పదలుచుకున్నాడు. నుంచి మాట్లాడుతున్నా అన్ని పార్టీలను చంపేసి పొందబెట్టి నీ ఒక్క పార్టీని ఉంచుకోవాలనుకున్న వాళ్ళ బిడ్డ మమ్మల్ని అందరినీ మింగినావు కదా. మమ్మల్ని మింగిన పాపం ఊరికే పోదు. మా 12 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నావు కదా బిడ్డ, ఊరికే పోదు. నానుడు కత్తి పట్టుకున్నాడు, కత్తికే బలైతాడని ఇవాళ చేసి పక్క పార్టీలను పతనం చేస్తే నీకు అధికారం శాశ్వతం అనుకున్నావు కదా. నీకు అదే పాపం కలుగుతుంది, అదే ఉసురు కలుగుతుంది, చీలికలైపోతుంది, చీలికలైపోతుంది. ఆ పాపంలో నేను మగ్గి కుళ్ళి కుషించి చేసుకున్నంత మహానుభావ అని పెద్దోళ్ళు చెప్పారు. పాలమూరులో 2009 మా పుట్టాల మీద వచ్చిన కొడంగల్ నియోజకవర్గంలో ఎన్నిళ్ళు తిరిగి కోసం ఓడగడుకొని కోటేసిన తెలంగాణ వచ్చిన తర్వాత మాకేమైనా చేసుకోవాలనుకున్న పాలమూరు బిడ్డగా ఆనాడు ప్రసాదన్న చిన్నారెడ్డి గారు పార్టీ మారిన టీకారం వచ్చి పాలమూరు రంగారెడ్డి జిల్లా బాగుపడాలంటే పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల పథకాన్ని లేవాలి, జూరాల నుంచి నీళ్లు తరలించాలి, అప్పుడే మా ప్రాంతంలో ప్రతి ఎకరాకు నీళ్లు వస్తాయని కిరణ్ కుమార్ రెడ్డితో కొట్టాలి. ఆయన గడ్డ ప్రసాద్ కుమార్ గారి నేతృత్వంలో 8 ఏళ్లు నువ్వు కట్టకపోవడం వల్ల, 8 ఏళ్లు నువ్వు పట్టించుకోకపోవడం వల్ల మా ప్రాంతం పట్ల వివక్ష కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం వల్ల ఇవాళ పాలమూరు రంగారెడ్డి ఆగిపోయింది. నీకు వచ్చిన పాలమూరులో చెప్తున్నాడు అది కట్టకుంటేనే 70% ఎక్కడెక్కడని అడుగుతున్నాడు. ఇంత పచ్చ అబద్ధాలా? మాకు చదువులా? మాకు లెక్కలుగా టీఎంసీలో కాదా? నిన్ను పండబెట్టి తొక్కకుండా పోతున్నామని అంటున్నా. ఇదే కాదు, ఆయన ప్రాణహిత చేపల ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి. పెద్దలు దేవేంద్ర గౌడ్ గారు ఆయన ప్రాణహిత చేపల మీద మహాపాదయాత్ర చేపట్టిండు. రంగారెడ్డి జిల్లాకు గోదావరి జిల్లాలో శరణ్యం ఈ ప్రాంత ప్రాజెక్టు పూర్తి చేయాలని పాదయాత్ర చేపట్టిండు. ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేస్తే రాజశేఖర రెడ్డి గారు దాన్ని పాజిటివ్ గా తీసుకున్నాడు. వీళ్ళందరినీ పిచ్చిండు, అడిగాడు ఏంది అని. ఆయన గడ్డ ప్రసాద్ లాంటి రంగారెడ్డి జిల్లాలో ఉన్న నాయకులందరూ పోయి అవును పాలమూరు రంగారెడ్డి జిల్లాకు ప్రాణహిత నీళ్లు రామ్మోహన్ రెడ్డి గారు అందరూ కలిసి నీళ్లు తరలించాలంటే ప్రాణహిత చేవల ప్రాజెక్టు పురుగు పోసుకున్నారు. శిలాపలకం వేసిండు, అక్కడ సాక్షి ఉన్నది. కాంగ్రెస్ ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, దాంట్లో 1000 కోట్లు చేయాలని ఖర్చు అయింది. ఇవాళ గోదావరి జిల్లాలో 3,000 టీఎంసీలు సముద్రంలో అన్యాయంగా కలిసిపోతున్నాయి. కానీ పాలమూరు ఇవాళ ప్రాణహిత చేవలను తీసేసిండు, ప్రాణహిత మార్చేసిండు, కాళేశ్వరం ప్రాజెక్ట్ అన్నాడు, మెదక్కి పరిమితం చేసిండు. నేను ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా, కృష్ణానది జలాలు మాకు రావాలంటే జగన్మోహన్ రెడ్డి అడ్డపడ్డాడు. ఇవాళ గోదావరి జలాలలో ఎవరు అడ్డపడ్డారా? నువ్వే కదా మాకు రాకుండా చేసింది, మమ్మల్ని మోసం చేసింది, మమ్మల్ని దగా చేసింది. ఇవాళ గోదావరి జలాలు మెదక్ జిల్లాకు పరిమితం చేసి కొండ పోచమ్మ మల్లన్న సాగర్ కట్టుకొని మెదక్కునే తాము చుట్టూనే తిప్పుకున్నావు తప్ప రంగారెడ్డి జిల్లాకు నీళ్ళు ఎందుకు చేయలేదని అడుగుతున్నా. 2009లో ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు కొడంగల్లో మాట్లాడితే రాజశేఖర రెడ్డి గారు చెప్పారు 10 తర్వాత కొడంగల్కు కూడా గోదావరి జలాలు తెచ్చే బాధ్యత నాది అని. ఇవాళ గోదావరి జలాలు ఉన్నాడంటే అది చంద్రశేఖరరావు కాదా అని నేను అడుగుతున్న ఈ సందర్భంగా. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డుకున్నారు? గోదావరి జలాలు మా రంగారెడ్డి జిల్లా
జిల్లాకు రాకుండా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఇక్కడికి వచ్చిన ఇక్కడికి రావాలి, రాష్ట్ర మొత్తంలో ఉండే రైతాంగం ఆలోచన చేయాలి. ముఖ్యంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రతి రైతు ఆలోచన చేయాలి. ఇవాళ మన కష్టాలకు, మన నష్టాలకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కారణం టీఆర్ఎస్ పార్టీ బాధ్యత వహించాలి. అందుకే ఈ ప్రాంతంలో గ్రామ గ్రామాల మీరే కథ చెప్పాలి. మన రోగాలకు, మన కష్టాలకు, మన చావులకు, మన నష్టాలకు టీఆర్ఎస్ పార్టీ కారణమన్న సంగతి వివరించి చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళ యువకుల మీద ఉంది. ఇక్కడ అప్పటి నుంచి మా మిత్రులు అంటున్నారు, ఈ పక్క నుంచి మా వాళ్ళు అన్నారు, మా రామని అన్నాడు రేవంత్ రెడ్డి కావాలి. నేను ఈ వేదిక నుంచి చెప్పదలుచుకున్నా, నేను ఏమైనా కాకపోయినా పర్వాలేదు, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రాత్మకమైన అవసరం అని చెప్తున్నా. ఇవాళ దళితులకు, గిరిజనులకు, మైనారిటీలకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, అమరవీరుల కుటుంబానికి న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ఈ ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. వాస్తవంగా అయితే ఇంకా 10 నెలలు ఉన్నాయి. కానీ చంద్రశేఖరరావు అయితే ఎప్పుడు దుంకాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని ఉరుకులాడుతున్నాడు, ఉప్పులాట పడుతున్నాడు. కాళ్ళు వైపు కట్టేసినా ఆయన ఆగేటట్టు లేదు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చు. ఆ ఎన్నికలకు కార్యకర్తలందరూ సిద్ధంగా ఉండాలి. ఇవాళ అందుకే నేను చెప్తున్న వేదిక నుంచి మిత్రులారా, ఇక రైతు రుణమాఫీ అడిగేది లేదు, ఉద్యోగ నోటిఫికేషన్ అడిగేది లేదు, ధరల్లో సమస్యలు పరిష్కరిస్తామా లేదా అని అడిగేది లేదు. మన ప్రభుత్వం తీసుకున్నాం, ధరని తీసుకొని బంగాళాఖాతంలో కలుపుతాం. మన ప్రభుత్వం తీసుకున్నాం, 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. క్యాలెండర్ డేట్ ప్రకారం సంవత్సరం తిరిగే లోపల 2 లక్షల ఖాళీలను భర్తీ చేద్దాం. మనమే చేస్తున్నాం. రైతు రుణమాఫీ అడిగేది లేదు, ఎవరి ఇంటికి పోయేది లేదు, ఎవరి ముందర సీజ్ ఆపేది లేదు. మన ప్రభుత్వం తెచ్చుకున్నాం, ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాం. ఫీజు రియంబర్స్మెంట్ అనేది లేదు, కేజీ టు పీజీ ఫైలు చెల్లిద్దాం. ఎలా ఈ తెలంగాణను కాపాడుతుంది మన ప్రభుత్వమే. ఈ తెలంగాణకు శ్రీరామ రక్ష. మన కాంగ్రెస్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఆ బాధ్యత వేదిక మీద ఉన్న పెద్దలందరం రాష్ట్రంలో ఉండే నాయకత్వం అంతా తీసుకుంటుంది. మన ఉమ్మడి హైదరాబాదు రాష్ట్రానికి సంబంధించిన పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు జాతీయ అధ్యక్షుడైన, ఇది మన అందరికీ గర్వకారణం. ఒక దళితుడు అతి సామాన్యమైన కుటుంబంలో పుట్టినవాడు కాంగ్రెస్ పార్టీలో జాతీయ అధ్యక్షుడు కాగలిగాడు. రేపు అవసరమైతే ప్రధానమంత్రి చేసే శక్తి కాంగ్రెస్ పార్టీకి ఉంది. అందుకే మిత్రులారా, దళితులు, గిరిజనులు, మైనారిటీలు ఏకం కావాలి. ఇది మీ పార్టీ, ఇది ఎవరితో కాదు. ఇది గాంధీలో, రేవంత్ రెడ్డిలో, రామ్మోహన్ రెడ్డిలో, ఇంకోటితో కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ అంటే దళితులది, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే గిరిజనులది, ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మైనారిటీలది. ఇవాళ మన పార్టీ లేకుండా గతం చేస్తే మనకు గొంతు లేకుండా అవుతుంది, మన తరఫున మాట్లాడటం లేకుండా అవుతాడు, మన తరఫున కొట్లాడేటోడు లేకుండా అవుతాడని ఇవాళ బీజేపీ, టీఆర్ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయి. అందుకే ఇవాళ మీరందరూ అప్రమత్తం కావాలి. 18% దళితులు ఉన్నారు, 12% గిరిజనులు ఉన్నారు, 30% అయింది, 14% మైనారిటీలు ఉన్నారు, 44% అయింది, బలహీన వర్గాలు 50% ఉన్నారు. వీళ్ళందరూ కలిస్తే టీఆర్ఎస్ తోడు ఎంత, బీజేపీ ఎంత మిగతా గుర్తి తీసి పార్టీ పెట్టవచ్చు. ఇక్కడికి వచ్చినాం. ఇవాళ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి లోపలికి వెళ్తున్నాం. మన ఇదే సమస్యల మీద శాసనసభలో కొట్లా
కొట్లాడతాం, అదేవిధంగా పార్లమెంట్ లో కొట్లాడతాం. దీర్ఘకాలిక రాష్ట్ర స్థాయి కార్యాచరణను తీసుకొని ముందుకు వస్తాం. తొందరలోనే రాష్ట్రం నలుమూలల కథం దొక్కులు